వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సౌభాగ్య సేవా సంకల్ప సూర్యప్రకాష్ రావు ముఖ్య అతిథిగా హాజరై భోగి సంబరాలను ప్రారంభించారు. భోగి సంబరాల సందర్భంగా చిన్న పెద్ద అంతా కలిసి భోగి మంటలను వెలిగించి నృత్యాలు చేస్తూ సంతోషంగా జరిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భోగి మరియు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాసవి క్లబ్స్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి బ్రహ్మానందం మరియు క్లబ్ పిఎస్టీలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, వాసవి క్లబ్ ఒంగోలు కేసీజీఎఫ్ యూత్, వాసవి క్లబ్ ఒంగోలు విజన్, వాసవి క్లబ్ ఒంగోలు మహిళ, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ రెండు చేతులతో నమస్కారం చేస్తూ కొంచెం బాగా నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పొంగవగళం సజననే వాసవి మా హృదయ గీతిక అందుకో సౌహార్దాన్ని కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననే వాసవి మా వాసవి మా హృదయ గీతిక అందుకో. జై వాసవి. శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ, వాత్సల్యం, అహింస, ఆత్మ గౌరవాన్ని మనసులో నింపుకొని నేను కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతానని ఆర్యవేసులందరి ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవత విలువలకు ప్రతీక రంగస్వామిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే దర్శి మనోహర్ చంద్రశేఖర్ గారిని, వీరందరూ మన క్లబ్కి పిల్లర్ లాంటి వాళ్ళు. ప్రతి కార్యక్రమాల్లో వీరు వారి సేవను అందిస్తూ మన క్లబ్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వీరా పాల్గొని మన యొక్క వాసవి క్లబ్ యొక్క పేరును అన్ని వేళ అభినందించిన వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో ఆర్ఎస్ చేస్తాం. అలానే మహిళా విజయ్ కారంశెట్టి సునీల్ ఇప్పుడు మీరు ఒంగోలు సిటిజన్స్ కి పిఎస్టీగా వివరిస్తున్నారు. వారికి సన్మానం చేస్తున్నటువంటి మన సిద్ధా సూర్యప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలా నెక్స్ట్ ఒంగోలు విజయ్ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రమీల ఆహార్ అలానే విడిదిల్లు ఓనర్ అన్ని మన వాసవి క్లబ్ కి ఈసారి వీళ్ళ ముగ్గురిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సంవత్సరం గాను ఒంగోలు క్లబ్ కి పిఎస్టీ వ్యవహరిస్తూ అన్నం వెంకట మోస రాజా చంద్రికా ఫుడ్స్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అలానే ఇంకా కిషోర్ గారిని, భూమిశెట్టి కిషోర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మనకి ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఐఎంపీగా మన సిద్ధ జయవాసి. అలానే కేసీజీఎఫ్ యూత్ మన ఆర్సీ గారికి ఓన్ క్లబ్ అయినటువంటి కేసీజీఎఫ్ యూత్ పిఎస్టీలు అయినటువంటి దొడ్ల శ్రీనివాసరావు, కూనిశెట్టి పవన్ కుమార్, తాళ్ళూరి శివబ్రహ్మయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మధ్యలో
జై వాసవి. కేసీఎఫ్ యూత్ బ్రష్ ఎవరు వస్తే ఇద్దరు రండి తొందరగా, అంటే మన భోగి మంటలు వెలిగించాలి, టైం అయిపోతుంది. అట్లానే మహిళా విజనల్ కూడా సెక్రటరీ ట్రెజరర్ వస్తే వచ్చేసేయండి. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకు, భారత్ మాతాకు, భారత్.
ఈరోజు గాంధీ రోడ్ అండ్ గీతా మందిరం దగ్గర భోగి మంటల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారు వచ్చున్నారు. వారి ఫ్యామిలీ సమేతంగా వచ్చారండి. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వాసవి క్లబ్ ఆఫీసర్ సిటీ ప్లస్ మరియు వాసవి క్లబ్ ఒంగోలు విజన్, ఒంగోలు సిటిజన్, వాసవి క్లబ్ ఒంగోలు మహిళా ఫెమినా, వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్ మరియు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ అన్ని కేసీఎఫ్ యూత్ ఒంగోలు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని మేము ఒక ప్రతి 10 సంవత్సరంగా ఇదే ప్లేస్ లో చేస్తూ ఉన్నామండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వాసవి ఆర్యవైస్లు అయి ఉంటే వాసవి క్లబ్ మెంబర్షిప్ తప్పకుండా తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడున్న పిహెచ్డీలు మీరు కన్సల్ట్ అయితే వాళ్ళకి మీకు మెంబర్షిప్ ఇస్తారు. ఈ సంవత్సరం మొదటి కార్యక్రమం అండి. ఇది రీజన్ 4 ఆర్సీ చలవాది సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిందండి. ఎందుకంటే సంక్రాంతి పండుగ గాంధీ రోడ్లో సంక్రాంతి పండుగ కూడా గాంధీ రోడ్ లోనే ఉందండి. చాలా చక్కగా కళకళాడుతూ ఉంది. మాకు ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఇక్కడ వచ్చిన అందరూ కూడా పేరు పేరున అదేవిధంగా ముఖ్య అతిథిగా మన జిల్లా గవర్నర్ చుండూరు గాయత్రి గారు, కేబినెట్ సెక్రటరీ మార్టూరి రాఘవేంద్ర గారు వస్తున్నారండి. కేబినెట్ మా రీజన్ బోధన వారు కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మన ఐపీసీ పల్లబోతు సాయి కుమార్ గారు వస్తున్నారండి సిరాల నుంచి, వారు కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐపీసీలు ఆర్సీలు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ పేరు చెప్పడానికి టైం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా పిహెచ్డీలు కూడా చాలా చక్కగా ఇది ఎనర్జీ ఇచ్చే కార్యక్రమం.